డూ యూ ఫీల్ రియల్ ఫ్రీడమ్? సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. ఈ వారం తెలుగు బాక్స్ ఆఫీస్ పైకి చిన్న సినిమాలు పోటెత్తాయి. వాటిలో అన్ని సినిమాలు పెద్ద అటెన్షన్ తీసుకోవట్లేదు, కానీ కొన్ని సినిమాలు మాత్రం మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ఓ చిత్రమే అర్ధనారి. ఈ సినిమాకి జరుగుతున్న పబ్లిసిటీ వ్యవహారాన్ని చూసి డబ్బింగ్ సినిమా అన్న అనుమానంలో కొంతమంది ఉన్నారు, కానీ ఈ అర్ధనారి పక్కా స్ట్రైట్ తెలుగు సినిమా. ఒక డిఫరెంట్ ఎలిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకునే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, ఆడా కానీ మగా కానీ వ్యక్తిని అర్ధనారి అంటూ ఉంటారు. ఓ అర్ధనారి హైదరాబాద్ లోకి ఎంటర్ అవుతుంది ఓ మాస్టర్ ప్లాన్ తో. ఎవరు కనిపెట్టలేని విధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని, పోలీసుల్ని, చివరికి సీఎం ని కూడా దారుణంగా చంపేస్తుంది అర్ధనారి. తను చేసిన హత్యలకి మోటు ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు, తాను చెప్పదు. చివరికి కోర్టులో అర్ధనారిని సైకోగా కన్సిడర్ చేసి ఉరిశిక్ష వేసి పారేస్తారు. కానీ అర్ధనారి వెనకాల ఓ గతం ఉంది. ఆ గతం పేరు గుడుపూడి శివకుమార్. అర్ధనారి గతంలో ఏం జరిగింది, అర్ధనారి సైకో కిల్లర్ గా ఎందుకు మారింది, తదితర ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, బాధ్యత లేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు. అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ పుట్టాలి, కానీ పక్కింట్లో నా ఇంట్లో అల్లు అర్జున్ పుట్టాలి. ఇలా ఆలోచింపచేసే డైలాగులు, దేశభక్తి, దేశం మీద ప్రతి పౌరుడికి ఉన్న బాధ్యత, ఇలాంటి అంశాల గురించి ఒక్కసారి ఆలోచించుకునే అవకాశం గతంలో తెలుగు సినిమాలు కొంచెం ఫ్రీక్వెంట్ గానే కల్పించేవి. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి. మెసేజ్లు ఎవరికి కావాలి, జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా, డబ్బులు దండుకున్నామా, ఇదే పద్ధతిలో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఎంత కాదనుకున్నా సినిమా అనేది ఓ ఆర్ట్. ఎటువంటి కళకైనా తన చుట్టూ ఉన్న సమాజం మీద ఓ బాధ్యత ఉంటుంది. కంప్లీట్ గా మార్చేయలేకపోవచ్చు, కానీ అవకాశాన్ని బట్టి మంచి మాటలు చెప్పడం, మంచి మార్గాలు చూపించడం తప్పు కాదు. కానీ అలాంటి అలవాట్లను తెలుగు సినిమా కంప్లీట్ గా మర్చిపోతా వస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఈ అర్ధనారి సినిమా చూసిన తర్వాత దర్శకుడు భానుశంకర్ చౌదరి గారి ఆలోచన సరళిని మెచ్చుకోకుండా ఉండాలని అనిపించడం లేదు. ఆయన ఈ సినిమాని నెంబర్ 1 గా తీశారు అనైతే చెప్పను, కానీ ఓ బాధ్యత గల పౌరుడిగా, కళాకారుడిగా మాత్రం వ్యవహరించారు. అందుకు మాత్రం ఆయన్ని తప్పకుండా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. పోతే ఎంత మంచి పాయింట్ ని ఎంచుకున్నప్పటికీ ఆ పాయింట్ ని జనాలకి చేరువ చేయాలంటే మాత్రం సినిమాలో కొన్ని అంశాలు కరెక్ట్ గా ఉండాలి. ఈ మ్యాటర్ దగ్గర భానుశంకర్ గారు వేసుకున్న కొన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదనే మాట్లాడుకోవాలి. ఆయన సినిమాని ప్రెజెంట్ చేసే విధానంలో ఎక్కువగా కమర్షియల్ అంశాలకి అవకాశం లేదు. అది మంచి పనే, తప్పని చెప్పుకోవడానికి లేదు. అలాని పర్ఫెక్ట్ గా రియాలిటీ బేస్ లో చేసుకుంటే లేదు. చాలా వరకు ఊహల్లో మాత్రమే జరిగే అంశాలే ఉన్నాయి. అర్ధనారిగా హీరో చేసే యాక్టివిటీస్, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి హీరో ఎంచుకున్న విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా అన్రియలిస్టిక్. అలానే సినిమాని నేరేట్ చేయడానికి ఉపయోగించిన చాలా అంశాల్లో లాజిక్లు కూడా ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. అర్ధనారి ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని సింపుల్ గా కిడ్నాప్ చేసేస్తా ఉంటది, తేలిగ్గా చంపేస్తా ఉంటది. పోలీసులకి చిన్న చిన్న క్లూలు దొరుకుతాయి. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలను చూడటం తప్పించి ఇంకో రకంగా ఇన్వెస్టిగేషన్ చేయరు. హీరో పాత్రని ఎలివేట్ చేయడానికి పోలీసుల్ని తక్కువ చేసి చూపించడమే గానీ ఈ సినిమాలో చూపించినంత దారుణంగా అయితే రియల్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఉండవు. అలానే ఈ సినిమాలో జరిగిన మరో పెద్ద పొరపాటు ఉంది. అదేమిటి అంటే, దేశభక్తి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా ఉన్నప్పుడే భారతదేశం బాగుపడుద్ది, ఇలాంటి ఆలోచింపజేసే మంచి మంచి విశేషాలని 1-2 సీన్స్ లో క్లాసులు పీకడానికి మాత్రమే దర్శకుడు ఎంచుకున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే ఈ సినిమా ఓ రివెంజ్ డ్రామా. తనకు జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకున్నాడు హీరో. అయితే అతనికి దేశభక్తి భావాలు ఉన్నాయి కొన్ని, అంతేగాని తను చేసే యాక్టివిటీస్ ద్వారా ఆయన దేశానికి ఏదో చేయాలి, లేకపోతే దేశంలో ఉన్న జనాలకి ఏదో మెసేజ్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ అయితే ఎక్కడ ఆ పాత్ర యాక్టివిటీస్ లో కనిపించదు. పోతే ట్రాన్స్జెండర్ ని ప్రధాన పాత్రగా చేసుకుని సినిమా రూపొందించాలి అన్న దర్శకుడి ఆలోచన కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత పెద్ద డేరింగ్ ఎవరు చేయరు తెలుగులో, ముఖ్యంగా. ఆ పైన ఒక సంకల్పంతో ఆయన చేశారు. చక్కటి ఆర్టిస్ట్ ని పట్టుకున్నారు, బ్రహ్మాండంగా చేయించుకున్నారు. అర్జున్ యజర్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఆ క్యారెక్టర్ లో 2 షేడ్స్ ఉంటాయి, రెండింటిని కూడా చాలా సమర్థవంతంగా పోషించాడు. ముఖ్యంగా అర్ధనారిగా అతని పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అనే మాట్లాడుకో. బాగా ఇన్వాల్వ్ అయి చేశాడు ఆ క్యారెక్టర్ ని. జనరల్ గా అలాంటి వాళ్ళని చూస్తుంటే కొంత అదోలా అనిపించింది, బట్ అతని పర్ఫార్మెన్స్ తో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ తీసుకొచ్చాడు అనిపించింది. అంత బాగా చేశాడు. అతని యాటిట్యూడ్, లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓ నార్మల్ పర్సన్, అలాగే అర్ధనారి. అతను చేసిన పాత్రలో 2 షేడ్స్ ఉంటాయి, ఒకదానికి అసలు సంబంధం ఉండదు. ఇతనైనా అలా చేసింది అనిపించింది. అంత బాగా చేశాడు, అంత డిఫరెన్స్ చూపెట్టాడు. వెరీ గుడ్. అర్జున్ రూపంలో తెలుగు సినిమాకి ఓ క్యాపబుల్ ఆర్టిస్ట్ దొరికాడని అనిపించింది. చూద్దాం ఇతన్ని తెలుగు సినిమా ఇంకెంత గొప్పగా వాడుకుంటుందో. అలానే హీరోయిన్ మౌర్యాని కూడా మంచి అటెన్షన్ తీసుకుంది. కొన్ని మంచి సీన్స్ రాశారు
ఆవిడ కోసం దర్శకుడు ఆ సన్నివేశాల్లో ఆవిడ బ్రహ్మాండంగా నటించి ఆకట్టుకుందని చెప్పుకోవాలి. అలానే ఈ సినిమాలో ఎక్కువగా కొత్త నటులే కనిపించారు. నటులు కొత్త వాళ్లే గానీ నటన మాత్రం దాదాపు అందరూ బాగా చేశారు. దర్శకుడు ప్రతి ఆర్టిస్ట్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారని చెప్పాలి. సాంకేతికంగా అన్ని విభాగాలు పర్వాలేదు అనిపించాయని చెప్పుకోవాలి. పోతే మ్యూజిక్ కి సంబంధించి దర్శకుడు మరో ఆప్షన్ ఎంచుకున్నట్టయితే బాగుండేది. రవివర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యే విధంగా అయితే అనిపించలేదు. మొత్తంగా ఈ అర్ధనారి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే కొత్త నటుడు అర్జున్ యజిత్ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాని కంప్లీట్ ఎంటర్టైనర్ అని అయితే చెప్పలేను, కానీ కొన్ని ఇంప్రెసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి కోసం అయితే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఇది అర్ధనారి సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.